అయ్యో తీయాలి డోర్. శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో విరక్షతు వనమాలి గణేశాలి చింకి చక్రీ చ నందగిన్ శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో విరక్షతు. రుద్రాక్ష శివహనుమాన్ దేవాలయంలో ప్రతి సంవత్సరము శివరాత్రి రోజు వినాయక చవితి సందర్భంగా ఎంఈ హోటల్ యజమాని సుప్రత్ గారు గత 10 సంవత్సరాల నుంచి ప్రతి
వినాయక చవితికి శివరాత్రికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా అందరూ కూడా ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఒకరొకరు హిందుత్వం ఈరోజు హిందుత్వం అనేది పూర్తిగా మర్చిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం అందరూ కూడా ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏంటంటే అందరూ కూడా వ్యాపారం చేస్తున్నాం, సంపాదించుకుంటున్నాం, రాజకీయం చేస్తున్నాం. అందరూ ఎవరు తోచిన విధంగా అందరూ కూడా హిందూ సాంప్రదాయానికి, హిందూ దేవాలయాలు సహకరించి మన యొక్క ధర్మాన్ని, మన పుట్టిన ప్రాంతాన్ని, మన ఏరియాని కాపాడుకొని మన దేవస్థానం అన్నింటి కూడా పద్దాలుగా ముందుంచుకోవడానికి ఇలాంటి వాళ్ళు ముందు రావడం చాలా సంతోషం. మరి మా దేవస్థానం తరఫున సుప్రభ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు శివరాత్రి పర్వదినాన సందర్భమున ఈరోజు ఒక్క పొద్దులు ఇచ్చిన రోజు. మరి నిన్న నుండి మరి అందరూ భక్తి శ్రద్ధతో కమిటీ వాళ్ళు, కాళీవాసులు అందరూ మరి అతిపెద్ద సంఖ్యలో వచ్చి శివభారతుల కళ్యాణాన్ని అది రంగరంగ వైభవంగా నిర్వహించినందుకు కాళీవాసులందరికీ, కమిటీ సభ్యులకు మరి అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి గత 4 సంవత్సరాల నుండి శివరాత్రి కళ్యాణం జరుగుతుంది. మరి దాదాపు ఈ గుడి 2020లో గుడి కట్టడం జరిగింది. 20 నుండి ఇప్పటి వరకు వినాయక చవితికి మరి ఒక శివరాత్రి పర్వదినాన వారు ఒక్క పొద్దులు ఉండేట్టు ఇచ్చినటువంటి వారికి అందరికీ కూడా సుపతి గారు ఎమ్మి హోటల్ యజమాన్యము అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కనుక వారు కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క హిందూ దేవాలయాలు మరి అక్కడక్కడ మరి ధ్వంసమవుతున్నాయి, హిందుత్వం నశిస్తుంది కనుక మరి హిందుత్వాన్ని పెంపొందించాలి. అక్కడక్కడ మనం అందరం కూడా కనవంతుగా మనం కూడా మేల్కొని హిందూ ధర్మాన్ని కాపాడాలి, హిందుత్వాన్ని కాపాడాలి, దేవాలయాన్ని కాపాడాలి. అందరం కూడా మరి మనమందరం కూడా తన వంతు అందరు ఏం చేసారనుకున్నా మనం ఏం చేసినామని ఒక వారు నెమరేసుకొని మన వంతుగా కూడా మన సహాయ సహకారాలు అందించి మరి హిందుత్వాన్ని, దేవాలయాలను కూడా మరి డెవలప్ చేయడానికి అందరూ చేదోడుగా వాదోడుగా మరి సహకరిస్తారని కోరుకుంటున్నాము. తదుపరి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మా యొక్క కమిటీ సభ్యులు మరి చాలా నిష్ఠతోని, ప్రతిష్టతోని కార్యక్రమాలు నిర్వహిస్తారు కనుక మరి వారికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి మానవ జన్మ సుకృతమైనది, జీవులు 84 లక్షల యోనుల యందు తిరిగి వచ్చుటకు ఈ మానవ జన్మే కరసాదని శాస్త్రం చెప్తుంది. మరి మనం ఏం చేసినామో ఎన్ని రోజులు ఉంటామనేది కాదు, ఉన్నన్ని రోజులు ఇతరులకు సాయం చేయడము, ఏదన్నా మనకు తోచింది దాన ధర్మాలకు కొంత గొప్ప మరి ఇవ్వడం చాలా ముఖ్యము. మరి మానవ జన్మ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కనుక ఉన్నన్ని రోజులు మంచి మార్గంలో, మంచి రోడ్లో ప్రయాణం చేస్తే మరి మనకు విలువలు వస్తున్నాయి కనుక మానవ జన్మ ఇలాంటిదంటే మరి దాచిపెట్టిన సొమ్ము పరుల పాలు, అందమైన దేయంబు అగ్నిపాలు, అస్థికలన్నీ గంగపాలు, కొడకు పెట్టిన కూడు తదినంబు కాకుల పాలు, నీవు అందముగా వాడిన వస్తువులన్నీ ఎవరి పాలో, అందుకే నీవు చేసిన దాన ధర్మంబుల పుణ్య ఫలము మాత్రము నీ పాలు. మరి యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికీ మరి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నిన్న కార్యక్రమాలు మరి మాస శివరాత్రి దాదాపు 4 సంవత్సరాల నుండి ప్రతి నెల మాస శివరాత్రికి మరి రుద్రాభిషేకం జరుగుతుంది. ప్రతి నెల భజన కార్యక్రమాలు, ప్రతి శనివారం భజన కార్యక్రమాలు, మరి బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతాయి. హిందుత్వాన్ని మరి ఈ ప్రాంతవాసులందరూ మరి అన్నారంకి వెళ్ళి, మోతిగనపురికి వెళ్ళి భక్తులు వచ్చి మరి వాననక, వర్షమనగా, ఎండనక ప్రతిరోజు కూడా మరి ప్రతి వారం ఈ కార్యక్రమానికి వస్తేస్తుంటారు లోకల్ భక్తులు కూడా. అందరికి వచ్చినటువంటి భజన భక్తులకు మరి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కమిటీ సభ్యులకు, కాలనీవాసులకు, మెయిన్గా మా యొక్క కమిటీ పెద్దలకు అందరికీ మరి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం తస్. నమస్కారం. నమ శివాయ నమః. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా రుద్రాక్ష శివ ఆంజనేయ స్వామి దేవాలయము బైపాస్ ఎంఈ హోటల్ పక్కన శివ హనుమాన్ కాలనీలో ప్రతి సంవత్సరంను మహాశివరాత్రి పర్వదినము, అభిషేకము, లింగోద్భవన కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతాయి. అందులో భాగంగా
నిన్న 15వ తారీఖు రోజు అనగా ఆదివారం రోజు మహాశివరాత్రి పర్వదినం దృష్టిలో ఉంచుకొని రాత్రి లింగోద్భవ సమయం అనగా 11:50 నుంచి 12 గంట వరకును అభిషేకాలు మరియు తదుపరి భజన కార్యక్రమాలు నిరంతరంగా సాగాయి. ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా సాగడానికి రుద్రాక్ష ఆలయ అభివృద్ధి కమిటీ పాత్ర చాలా విశేషమైనది. అందులో భాగంగా ముఖ్యంగా కమిటీ వాళ్ళు నేను మీరు అని కాకుండా పెద్దలు చిన్నలుగా మమైకమై కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకుపోవడము ఇదొక అద్భుతమని చెప్పుకోవాలి. ఇంతింతై ఒటిడింతై అనే విధంగా ఈ ఆలయము నేను ఈ దేవాలయము 3 సంవత్సరాల నుంచి అర్చకత్వం చేస్తున్నాను. అప్పట్లో ఒక సందర్భంలో అసలు దేవాలయంలో జనాలు రావట్లేదు అని అనుకునేవాడిని. ఇప్పుడు ఆలయ అభివృద్ధిలో భాగంగా జనాలు విపరీతంగా రావడం జరుగుతున్నది. కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మాస శివరాత్రి అనగా సంవత్సరంలో మనకు 11 మాస శివరాత్రులు వస్తాయి. అందులో భాగంగా శివరాత్రి రోజు అభిషేకాలు మరియు తదుపరి భజన కార్యక్రమాలు, ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది. ఇది ఇంత అద్భుతంగా రావడానికి కారణము అభివృద్ధి కమిటీ అని సగర్భంగా చెప్పడానికి ఏమాత్రం సంకోచించాల్సిన అవసరం లేదండి. ఇది ఈ యొక్క ఆలయ అభివృద్ధి కమిటీ కాకుండా చుట్టుపక్కల వారు ఆలయం శివ హనుమాన్ కాలనీ నివాసులు మరియు అందరూ కూడా సహకారం ఎంతైనా ఉన్నది. ఇది ఇలాగే కొనసాగుతూ ముందు మన హిందూ ధర్మం గురించి ఇంకా విశేషంగా పటిష్టంగా ముందుకు పోవాలని అందరి కమిటీ సభ్యున ఒక అర్చకునిగా నేను విన్నవించుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. पुष्पवान् प्रजावान् वशवान् भवते चन्द्रमावा पुष्पो पुष्पवान् प्रजावान् वशवान् भवते एवं वेद योपमायतनं वेद आयतनवान् भवते समन्दमालिका परमुहूर्त शुभमुहूर्तो अस्तु.
Jagannatha,